గతం ఏంటో నాకు తెలుసు, నా ప్రస్తుతం ఏంటో నాకు తెలుసు. నా గతకాలపు క్రమంలోకి నేను వెళ్ళను. నేను నయోమితో నడుస్తాను అన్నాను అంటే నయోమి దేవుడితో నడుస్తాను. ఈ మోడు బతుకుని మోడులాగే ఉంచుతాడో, ఈ మోడును చిగురింపజేస్తాడో ఆయనే చేస్తాడు అని కూడా అనుకోలా. నాకు ఒక మంచి భవిష్యత్తు ఆయనే రెడీ చేస్తాడని కూడా అనుకోలా. కష్టాల జీవితానికే ఇష్టపడి కదిలింది. కానీ రూతుకు తెలియదు, రూతు కోసం దేవుడు బోయజుని, ఒక అద్భుతమైన భవిష్యత్తుని, యేసుక్రీస్తు వంశావళిలో ఈ ధన్యురాలి పేరును కూడా సిద్ధపరిచి ఉంచాడన్న సంగతి, ఒక అద్భుతమైన, శాశ్వతమైన, దీవెనకరమైన, ప్రయోజనకరమైన, శుభప్రదమైన, నిరీక్షణాస్పదమైన జీవితాన్ని రూతుకు దేవుడు రెడీ చేసి పెట్టాడన్న సంగతి రూతుకు తెలియదు. నయోమికి కూడా తెలియదు. ఓర్పాకు అంతకన్నా తెలియదు. ఓర్పు లేని ఓర్ప. ఏం ఓర్ప? పేరే ఓర్ప, కానీ అంత ఓర్పు లేదు, ఏం లేదు. అంత దడ, ఆయాసం, తపన. కొంతమంది తపన పరిగెత్తారుగా. ఇది కాకపోతే అది కాదు, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి అని పరిగెత్తుంటారుగా. దేవుడి దగ్గరికి వస్తారా, దేవుడు కృప చూపిందాక ఆగరు. ఏందో ఆడికి పోయినా మనకేందో ఏం కాల అని కూడా ఇంకో దాన్ని పరిగెత్తా ఉంటారు. జీవం గల దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత స్థిరంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఆయన నీకు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చి తీరుతాడు. తోడుగడిగా ప్రతి వాగ్దానం ఆయన నెరవేర్చి తీరుతాడు. మాట తప్పడో. దేవుడు అన్యాయస్తుడు కాదు.